Subscribe to Color Frames. టీమిండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తిక్ అన్ని ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. డీకే గత ఏడాది ఐపీఎల్కు సైతం గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం డీకే వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. అయితే తాజాగా కార్తిక్ తన ఫేవరెట్ టీమిండియా ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. క్రికెట్లోని 3 ఫార్మెట్ల కోసం దినేష్ కార్తిక్ అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. డీకే ఫేవరెట్ జట్టులో 5 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు, 2 ఆల్రౌండర్లు, 2 స్పిన్నర్లు మరియు 2 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే 2 గొప్ప కెప్టెన్లను విస్మరించాడు. డీకే జట్టులో దిగ్గజ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే భారత క్రికెట్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీలను కార్తిక్ పట్టించుకోలేదు. దినేష్ కార్తిక్ తన జట్టులో ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలను ఎంపిక చేశాడు. వైట్ బాల్ ఫార్మెట్లో సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉండగా టెస్టుల్లో అతని స్ట్రైక్ రేట్ 82.23గా ఉంది. అదే సమయంలో రోహిత్ శర్మ 2013 తర్వాత ఓపెనర్గా తన ఖ్యాతిని సంపాదించాడు. అంతేకాక ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు. డీకే రాహుల్ ద్రావిడ్ను నెంబర్ 3కి ఎంపిక చేశాడు. సచిన్ టెండూల్కర్ 4వ స్థానంలో నిలిచాడు. ద్రావిడ్, టెండూల్కర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యాబ్ 5లో ఈ 2 దిగ్గజాలు సంచలనాలు సృష్టించారు. కాగా కార్తిక్ 5వ నెంబర్కు విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. గ్రేట్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీ అత్యంత చేరువలో ఉన్నాడు. కార్తిక్ జట్టులో ఆల్రౌండర్ల పాత్రను యువరాజ్ సింగ్ మరియు రవీంద్ర జడేజాలు పోషించనున్నారు. 2007-2011 ప్రపంచ కప్లలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. జడేజా దశాబ్దంలో అన్ని ఫార్మెట్లలో భారత జట్టు కోసం ఆర్థికంగా రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలను స్పిన్నర్లుగా ఎంచుకున్నాడు. అయితే హర్భజన్ సింగ్ కంటే అశ్విన్కు ప్రాధాన్యత ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అశ్విన్ వికెట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని దినేష్ కార్తిక్ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే తన జట్టులోని 12వ ఆటగాడిగా బజ్జీని ఎంచుకున్నాడు. దీని తర్వాత జహీర్ ఖాన్ మరియు బుమ్రా ఫాస్ట్ బౌలర్లుగా రాణించాడు. మొత్తంగా దినేష్ కార్తిక్ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ మరియు బుమ్రా ఉన్నారు. మరి దినేష్ ఫేవరెట్ జట్టులో ఎవరినైనా మిస్ చేశాడా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.